అందరికీ నమస్కారము. మొగతనం ఉండి తగ్గిన వారికి, అంటే సంసార సుఖాన్ని సరిగా అనుభవించని వారు మొగతనం సరిగ్గా తగ్గిపోయి, మరి ఈ మూలికను సజ్జకుసుమ అని పిలుస్తారు. దీన్ని సమూలాన్ని చూర్ణం చేసుకోవాలి. అంటే దీన్ని సజ్జకుసుమ అని పిలుస్తారు. ఈ సజ్జకుసుమ, వెర్రి కుసుమ, ఇంకోటి వెర్రి కుసుమను జర్రిపోతు చెట్టు అంటారు, దాన్ని సువర్ణశిఖిరి అంటారు. ఆదొండ చెక్క, తంగేడు చెక్క, ఈ విధంగా ఈ 4 మూలికలను జమ చేసుకొని దేనికదే చూర్ణం చేసుకొని అన్నీ ఒకేసారి కలిపి, ఇది సుమారుగా రోజు 2 గ్రాముల మోతాదుగా మంచి ఆవు పాలలా కలుపుకొని రోజు పరిగడుపున తాగుతూ ఉంటే మొగతనం అనేది పెరుగుతుంది. వారు మన పురుషాంగం కూడా గట్టిపడుతుంది. సంసార సుఖంలో రోజు 2 నుంచి 3 సార్ల చేసిన సమయం వల్ల 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు మంచిగా చేసేంత సామర్థ్యం అనేది వస్తుంది మొగతనం లోపల. ఈ సజ్జకుసుమ అనేది ఈ విధంగా ఉంటుంది చెట్టు అనేది. దీనికి కొద్దిగా ముళ్ళు అనేవి ఉంటాయి కాయలకు. మిగతా ప్రాంతాలు కూడా చిన్న చిన్నగా ఉంటాయి, అవి తక్కువ ఎంతునని. ఈ కాయలకే వచ్చేసి ముళ్ళు అనేవి ఉంటాయి. ఈ విధంగా కాయ అనేది వస్తుంది ఇట్లా. ఇది బ్రహ్మదండి జాతిలో ఇది ఒక రకమైన మొక్కే, ఇది బ్రహ్మదండి కాదు. అయితే దీన్ని కొంతమంది భూత వైద్యులు, అంటే భూత వైద్యులు ఎవరు, రేపటి భవిష్యత్తు తెలిసిన వారు, తెలియని విషయాన్ని తెలియపరిచే వాళ్ళంతా భూత వైద్యులు. భూతం పట్టి పీడించి వదిలేసేవారు కాదు. మరి వారు దీన్ని ఎక్కువ శాతం తీసుకొచ్చి దీన్ని తావితులలో పెట్టి దీని యొక్క ఏరును, ఇది ఆదివారం అమావాస్య రోజు మంచి పద్ధతులతో కనుక ఈ ముక్కను తీసుకొచ్చి మీరు తాయితుల్లో పెట్టుకున్న అద్భుతంగా పనిచేస్తుంది ఏర్ అనేది. ఈ విధంగా ఏర్ అనేది లోపలికి ఉంటుంది. ఇది చాలా ఏర్ అనేది అంటే రూట్, ఇది చాలా బలమైనది రూట్ అనేది. ఈ విధంగా మొక్కను గుర్తుపట్టి ఎవరికి వారు ఉపయోగించుకోవచ్చు. ఇది చాలా మంచి ఔషధ మొక్కే, ఇది అందరూ గుర్తుపట్టే మొక్కే. పల్లెటూర్లల్లో భూముల పొంటి, అంటే ఇది చిన్న చిన్న మన చేన్లల్లో దున్నని బీడు భూములల్లో ఇది ఎక్కువ మొలుస్తుంది. ఇలాంటి ప్రాంతాలలో ఇది అక్కడక్కడ చాలా మొక్కలు అనేవి ఉన్నాయి. మేము దీనికోసము ఈరోజైతే వచ్చాము, కొంత సేకరిస్తున్నాము. ఇది ఔషధ గుణాలు ఎక్కువ కలిగిన మొక్క కాబట్టి ఈరోజు అందులో గురు పౌర్ణమి కొన్ని మొక్కలు తీసుకెళ్తున్నాము. ఇట్లా షార్ప్గా ముండ్లన్నట్టు ఈ విధంగా ఉంటాయి. ఈ ముండ్లను కూడా చూసి కూడా, ఈ ఆకులను చూసి కూడా చెట్లను గుర్తుపెట్టుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సుమారు 40 రోజులు అయితే ఖచ్చితంగా ఈ ఔషధాన్ని ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది.